వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతినగర్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలపై జరిగిన రాళ్ల దాడి తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనను ఖండిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో రాస్తారోకో చేపట్టడం జరిగింది. రాస్తారోకో సమయంలో సంఘాల నాయకులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు దీనిపై హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించడం జరిగింది. ఫోన్ రాగానే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎంతమంది వచ్చారో మీరు కలరాలి. కాబట్టి మనం కూడా రెస్పాన్స్ అనేది ఉండాలి. అప్పుడు మన ఆడపిల్లల్ని మన ఆడవాళ్ళని మనం రక్షించుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ. చాలా దగ్గర చెప్తాం. ఆయన ఇల్లు అన్ని అడ్డుంటాయి. సో కావాలని అసలు గేట్ లేదు. ఆడైతే లోపల ఇప్పుడు ఎప్పటికీ బతుకమ్మ మేము ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గుర్చలేసిన నుంచి ఇక్కడే ఆడుతున్నాం సార్. అయితే ఎన్నడూ జరగలేదు, నిన్న జరిగింది. అదే మసీదులో ఒక్క రౌతు మేము వేస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నా సార్. ఇట్లా పరిస్థితి ఉన్నది వాళ్ళకి. బండి వేసే ముందు కూడా ఆవాజ్ నైస్ ఉన్నాను, నాకు సౌండ్ రావద్దు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంతకుముందు మొన్న పండుగ అప్పుడు కూడా దీనిలోనే కిరాయి గుంటున్నట్ట వాళ్ళకి సంబంధించిన మా ఎవరో తెలియదు, మాకు కొత్త తెలియదు. ఇక్కడ ఇంత ఇక్కడ ఎక్కడ దాదాపు ఒక 50% ముస్లింలు ఎవరు కొత్త సమాధిలో కాలనీ పుట్టించి నిన్న ఉన్నా. శాంతినగర్ లోపల ఇవాళ మా ఆడపడుచులు మా ఆడబిడ్డలు పవిత్రమైన గౌరమ్మ మరి పవిత్రమైన బతుకమ్మ 9 రోజులు మరి నవరాత్రులతో పాటు మరి బతుకమ్మ వేర్చుకొని మా ఆడపడుచులు తెలుగింటి ఆడపడుచులు బతుకమ్మ ఆడుతుంటే కొందరు మా హిందూ మతం మా యొక్క బతుకమ్మ పండుగ గిట్టని వాళ్ళు మరి ఇలా మా మహిళల మీద మా హిందూ మహిళల మీద మా బతుకమ్మ ఆడే ఆడపడుచుల మీద రాళ్లతోని దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది. మరి అదే కాకుండా మేము మరి శాంతితో ఉంటున్నాం. మా దగ్గర అశాంతికి ఇట్లా ఎదుర్కొన్నట్టయితే ఇలా మా మీద ఏ శక్తులైతే మా హిందూ పండుగల మీద కానీ మా భవాని మీద కానీ మా హిందువుల బతుకమ్మల మీద కానీ అరాచకాలు చేపడుతున్నా వేరే మతస్థులకు ఖబర్దార్ ఒకటే చెప్తున్నా, మీకు ఒకవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మీ పండుగలు మీరు
చేసుకుంటూ మా పండుగలకు గౌరవించుకుంటూ ఉంటేనేమో ఉండుర్రి, లేకుంటే మీరు వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, దయచేసి మా ఆడబిడ్డల మీద ఎవరు కూడా అరాచకం చేసినా, మా హిందూ ఆడబిడ్డల మీద, మా బతుకమ్మల పండుగల మీద, మా తెలుగు పండుగల మీద ఎవరు ఏలన చేసినా, ఎవరు మమ్మల్ని కించపరిచే విధంగా చేసినా మేమందరం తలుచుకుంటే మొదలు గ్రామాలలో సురువు చేస్తాం. హిందువులంతా ఐక్యతతో నుండి మరి ప్రతి గ్రామంలో హిందూ ఐక్యత వచ్చి గ్రామాలలో మా పండుగల మీద ఎవరైతే విషం చిమ్ముతున్నారో, మా పండుగల మీద ఎవరైతే విషపూరితంగా కుట్రలు పెట్టుకున్నారో వాళ్ళ మీద మా గ్రామం లోపల ఉన్న హిందువులందరూ మరి తిరగబడితే ఇవాళ మీరు ఎక్కడ తలదాచుకోవాలంటే మీ దేశం ఎక్కడో గక్కనే తలదాచుకోవాలని నేను ఇవాళ ఈ హిందూ సమాజంగా నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోసారి జరిగినట్టుంటే ఖబర్దార్, ఇంకోసారి మా హిందువుల ఆడబిడ్డల మీద ఎవరు జోలికి వచ్చినా, మా హిందువుల వీరికి ఎవరు వచ్చినా ఖబర్దార్ తోలు తీసి మా హిందువుల మహిళలకు చర్మం చెప్పులు కుట్టిస్తాం ఈ చర్మాన్ని నేను ఈ మీడియా పూర్తిగా నేను హెచ్చరిస్తున్నా, తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. నా పేరు రమేష్, నాగులమల్లి గ్రామం, కొత్తపల్లి మండల్. తాకింది బాగా దెబ్బలు. ఆడుకుంటున్నా బతుకమ్మ, ఇగో మేము ఆడుకుంటే ఇట్లా డాక్టర్లు ఉండి రౌతు పట్టేసి వేసేసారు. ఒక బాబు కన్ను కదా ఆడదాలి, ఒక ఆమెకు నెత్తులు కలిగింది. నెత్తులు కలిగితే బొల్ల రక్తం కారేసరికి మేము బయటకు పోయే వరకు వాళ్ళు తీసుకుపోయి గేట్ లోపల వేసి మళ్ళీ అక్క వచ్చి మళ్ళీ మొత్తం మంది ధర్నా వేసి అడ్డమైన వాళ్ళని చికెన్ బట్టి డాక్టర్ గారు కొట్టింది, మొత్తం పళ్ళు పట్టింది. మళ్ళీ ఉల్టా మాలా 4 రోజులు లేతలేను సార్. మొత్తం టికెట్కలు పట్టి ఇట్లా గుంజింది, దండ తెంపింది, మట్టెలు పోయినాయి, కాలు తెంపింది. 5గురికి 4 ఇంకా ఎంతమంది ఓటర్ మిమ్మల్ని? మినిమం 40 మెంబర్స్ ఉంటారు. 40 మెంబర్స్ ఉంటారు. మేము అక్కడ కూర్చొని ఉన్నాము. డిస్టర్బెంట్ అవుతుంది, బతుకమ్మ ఆడితే మాకు లొల్లి అవుతుంది అని కొట్టిర్రు, రాళ్ళు ఇసిరేసి. పిల్లలు కూడా క్రికెట్ ఆడుకోవడానికి పోతుంటే ఆడుకొనిస్తలేరు. పెద్దలు ఇట్లా కొట్టిర్రు, చిన్న పిల్లగాడని చూడకుండా. ఇట్లా మహిళలందరికీ ఇట్లా తాగి తిట్టుడు, పిల్లల్ని కొట్టుడు. నా రెండో కొడుకుని కూడా ఇంత ముందు కూడా కొడితే మా ఆయన కొట్టిండు. మా ఆయన కొడితే మళ్ళీ సపడే ఊకున్నాం. మళ్ళీ మేము బతుకమ్మ ఆడుకోవడానికి పోతే మళ్ళీ నా కొడుకుని కూడా కొట్టిరు, అందరిని కొట్టిరు. వాళ్ళు 30-40 మంది వచ్చారు సార్. వాళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పండుగలు చేసుకోవట్లేదు, ఏం చేసుకోవట్లేదు. పల్లె కూడా చిన్న పిల్లలు క్రికెట్ ఆడితే బండలు పట్టి తిరుగుతున్నారు, ఇళ్లలో పోయి దాచుకుంటారు సార్. ఇది ఎంత వరకు కరెక్ట్ సార్? మేము బతకాలన్నా బతకొద్దా సార్? మా బాబుకు బడ్డీ జరుగుతుందని చెప్తారు సాములు. మొన్న బాంబులు వేసిరు, బాంబులు ఎందుకు ఎత్తురు సామె అని అడిగితే బడ్డీ వేసుకుంటారు అని చెప్తారు సాములు. ఇళ్ళలో పోయి దాచుకుంటారు. అసలు మాకు ఏ పండుగ చేసుకోవద్దని డిస్టర్బెన్స్ అవుతుందని మాట్లాడుతారు వాళ్ళందరూ. బాగా ఇబ్బంది అవుతుంది మా తెలుగు వాళ్ళకి. ఈ బాబుని మస్తు రక్తం వెళ్ళింది.